ప్రభుత్వం వచ్చి 17వ తారీఖు 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అమలు చేసిన మహిళలకు 500 రూపాయలకు సిలిండర్ ఇనిషియేట్ చేసినాం. ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కూడా ఉత్తర్వులు ఇచ్చినాం. హాస్పిటల్స్లో ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది స్కీమ్లో. ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం. ఇంకో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చినాము, కొన్ని ఇవ్వబోతా ఉన్నాం. తెలంగాణలో స్వేచ్ఛాయుతమైన ప్రజా పరిపాలన కొనసాగుతుందని హామీ ఇచ్చినాం. స్వేచ్ఛగా అపోజిషన్ పార్టీలు సైతం తమ కార్యక్రమాలు ఎటువంటి నిర్బంధం లేకుండా చేసుకుంటున్నారు. ధర్నాలు చేసేటోళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి నిర్బంధం లేదు. ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ఈ 100 రోజుల్లో చాలా కార్యక్రమాలకు పునాది పడ్డది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాను, నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి. మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను లోకల్గానే అందించాలన్న ఒక సంకల్పంతో చాలా విషయాల్లో మేము పునాది వేసుకున్నాం. ఇప్పుడు 100 రోజుల్లో 100 రోజులు చాలా తక్కువ సమయం ఒక పరిపాలనలో. కానీ భవిష్యత్తు కోసం ఈ 100 రోజుల్లో మీ ఎమ్మెల్యేగా నేను, మా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పంతాలోనే పోతున్నాం. మొదటగా మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి 100 కోట్ల రూపాయలను మన రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం. అది చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే ఏటా 10,000 మంది విద్యార్థులు మహబూబ్ నగర్ నుంచి బయటికి పోయి ఇంజనీరింగ్, మిగతా మెడిసిన్ కోర్సులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం. మహబూబ్ నగర్ సభలో ప్రకటించేది ఉండే, కానీ కోడ్ వస్తుందని చెప్పి ఆయన ప్రకటించలేదు. 100% కోడ్ ఎన్నికైన తర్వాత వారం 10 రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే పేరు కోసమో పేపర్లో రాయించనీకనే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేయడు. ఆ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజలు దాన్ని అందుబాటులో ఉంచి ప్రజలు దాన్ని వాడుకోవాలన్నదే ఉంటుంది తప్ప అలవి కాని ప్రామిసులు చేసి కాగితాలు చూపించి మర్చిపోవడం అనేది మా ప్రభుత్వానికి అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. ఇది కోడ్ వచ్చింది, మనం ఏం చేయలేం. కాబట్టి ఒక 4 రోజులు ఓపిక పడితే ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మిగతా జిల్లాల్లో ఎట్లయితే 0 బిల్ వస్తుందో ఇక్కడ కూడా అదే ప్రక్రియ మొదలవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మనము మాలాంటి వాళ్ళ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేయడం, భవిష్యత్ అవసరాల కోసం ఏమేమి చేయాలి అని చేయడం. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరెంటు కొరత తీవ్రంగా ఉంది, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటే దానికి పరిష్కారం ఏంది అని విద్యుత్ అధికారులను అడిగినప్పుడు సబ్స్టేషన్స్ కావాలి సార్ అంటే ఆ రోజు ఎస్వీఎస్ దగ్గర ఒకటి, పాలకొండ దగ్గర ఒకటి, సబ్స్టేషన్ల కోసం ల్యాండ్స్ కబ్జాలో ఉంటే విడిపించి వాటిని విద్యుత్ శాఖకు అందజేయడం జరిగింది. ఈరోజు అక్కడ సబ్స్టేషన్లు ఉన్నాయి. ఆ ఏరియాలో కరెంటు రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అలాట్ చేస్తాన్న ల్యాండ్లనే కబ్జా పెట్టి దాని సబ్స్టేషన్ పక్కన పడేసారు. వాళ్ళకు ఆడ భూమి కళ్ళలో మెదులుతుంది, కానీ ఆ భూమి సబ్స్టేషన్ వస్తే ఎన్ని వేల ఇళ్లలో వెలుతురులు వస్తాయన్న ఆలోచన వాళ్ళకి లేకుండే. అందుకే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ దగ్గర ఏదైతే అలాట్ అవుతుందో దాన్ని కబ్జా నుంచి విముక్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే మొత్తం రేపు పాలమూరు యూనివర్సిటీ పెద్దగా కాబోతా ఉంది.
యూనివర్సిటీ అధికారులను నొప్పించి యూనివర్సిటీలోనే ఒక 33/11 kV సబ్స్టేషన్ను ఇవ్వడానికి యూనివర్సిటీ నొప్పిస్తూ ఉన్నాం. దాంతో ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో వీరన్నపేట దాకా ఆ సబ్స్టేషన్ ఉపయోగించుకొని నాణ్యమైన విద్యుత్ వస్తుంది. మనకి బండమీదపల్లి, వీరన్నపేట, చుట్టుముట్టు మహబూబ్నగర్ మండలంలో గ్రామాలు కూడా వస్తాయి. అలాగే హన్వాడ మండలంలో కూడా పెద్దార్పల్లిలో, బుద్ధారంలో ప్రభుత్వ జాగం చూసి అక్కడ 33 kV సబ్స్టేషన్ను పెట్టడానికి కూడా నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. మా ఉద్దేశం అంతా ఒకటే, ప్రభుత్వ భూములలో ప్రభుత్వానికి సంబంధించిన పనులు జరగాలి. వాటిని కబ్జా ఎవరు చేసినా ఊరుకునేది లేదు. ఆ కబ్జా నుంచి వాళ్ళు బయటికి తీసుకొస్తాం ల్యాండ్. అదే తర్వాత రేపు చాలా పెద్ద పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఈ మహబూబ్నగర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో, ఈ జిల్లాలో. వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొదలే అధికారులకు అడిగి ప్లాన్స్, ఎస్టిమేట్స్ తయారు చేపించి ప్రభుత్వం దగ్గరికి పంపే బాధ్యత ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రజాప్రతినిధులుగా మాది ఉంటుంది. ఆ బాధ్యతను మేము సక్రమంగా నెరవేరుస్తున్నాం. ఖచ్చితంగా 20-25 సంవత్సరాల వరకు ఏమేం కావాలన్నా అవన్నీ కూడా ప్రభుత్వానికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మొదటి 100 రోజుల్లో మాకు చేతనైనంతగా ప్రజల అవసరాలను తీర్చే ప్రయత్నం చేసినాం. ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడనే క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటున్నా. హైదరాబాద్కి వెళ్తే కేవలం అధికారులతో శాంక్షన్ చేయించుకోవడానికి సెక్రటేరియట్ పోవడం తప్ప నాకు వేరే ఏం పనేం లేదు. ఇంకా ఉంటే ఇక్కడ ఉంటా ప్రజలతోటి, లేదా గ్రామాలలో ఉంటా, లేదా హైదరాబాద్కు పోతే సెక్రటేరియట్, అసెంబ్లీ తప్ప ఇంకో దగ్గర ఉండ. నేను గెలిపించినందుకు, ప్రేమతో నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నా పనితనం ఉంటుంది. ఇంకోటి దయచేసి, అంటే మళ్ళీ దీన్నే హెడ్లైన్ చేయకండి దయచేసి, మీ అందరు కూడా చెప్తా ఉన్నా, ఈ భూముల పంచాయతీలు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాల కోసం నా దగ్గరికి రాకండి. ఎమ్మెల్యే పని అది కాదు. అంటే దీన్ని హెడ్లైన్ చేయకండి, సైడ్ లైన్లో రాయండి. నేను కేవలం ప్రజా సమస్యలు తీర్చనీకే, రోడ్ల కోసము, డ్రైనేజ్ కోసము, విద్యా వ్యవస్థ కోసము, కాలేజీల కోసము, పరిశ్రమల స్థాపన కోసము, అధికారులు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని సరిదిద్దడం కోసము, దీనికోసం ఎమ్మెల్యే ఉన్నాడు. ఉద్యోగాలు వచ్చేవి ప్రభుత్వం ఇస్తుంది, ఎమ్మెల్యే ఉద్యోగం ఇయ్యడు. కాబట్టి మీ అందరికీ వర్తిస్తుంది అది. దయచేసి నా దగ్గరికి భూముల పంచాయతీలకో ఉద్యోగాల కోసమో రాకండి. నా పని కాదు. నా పని గివి ఇప్పుడు చెప్పిన పని. దాన్ని నేను సిన్సియర్గా అమలు చేస్తా. ఎటువంటి ప్రయత్న లోపం ఉండదు. నా 100 రోజుల ఈ పరిపాలన, మా ప్రభుత్వ పరిపాలనకు మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులు మనస్ఫూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తున్నందుకు, ఏవైనా లోటుపాట్లు ఉంటే నా దగ్గర వచ్చి చెప్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కాబట్టి దయచేసి నేను ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం చేయనీకి మాత్రమే. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బందులున్నా, లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు జరుగుతున్నా మా దృష్టికి తీసుకురండి. దాన్ని సరిచేసే ప్రయత్నం నేను చేస్తా. ఒకటి, ఇప్పుడు కుల సంఘాలకు ఇచ్చింది ఎవరి ఇండివిజువల్ పేరు మీద కాదు, ఆ కుల సంఘం భవనం నిర్మాణం చేయనీకే. దాన్ని నేను స్వాగతిస్తా. కాకపోతే ఆ కుల సంఘాలకు ఇచ్చినప్పుడు ఏం నామ్స్ తోటి ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు, అది పక్కా అమలయ్యేటట్టుగా. మీరు అన్నట్టు 1000 గజాలు ఇస్తే 1000 గజాలనే కట్టుకోవాలి. 2000 గజాలు, 1000 గజాలు ఇంకోరికి ఇస్తాం కదా. కాబట్టి అది కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. వాళ్ళు కూడా ఒక్కొక్కటి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయంటే ఎంక్వైరీకే కొన్ని 100 మందిని పెట్టాల్సి వస్తుంది రాష్ట్రంలో. గట్ట తయారైంది పరిస్థితి. కాబట్టి నిజాలన్నీ కూడా నిలకడ మీద తెలుతాయి. తప్పు చేసిన ఎవ్వరు కూడా చట్ట ప్రకారంగా వదిలిపెట్టేది లేదు. పర్సనల్గా ఏం లేదు మాకు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతాం.